ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద సంఘటన సత్యసాయి జిల్లా మడకశిరలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర రెడ్డి అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అసలు పండగ పూట ఇలాంటి విషాద ఘటన చోటుకోవడం చాలా బాధాకరం. అక్కడ అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పండి. సాయిరాం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ కేంద్రంలోని గాంధీ బజార్ లో ఇవాళ కృష్ణమాచారి కుటుంబం నలుగురు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, కుమారులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళు పండుగ కూడా ఆల్రెడీ తోరణాలు కూడా కట్టారు. మనం ఇంటికి తోరణాలు కూడా చూడొచ్చు. పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇంటికి తోరణాలు కట్టిన విధంగా కనిపిస్తుంది. అయితే చాలా రోజుల నుంచి మానసికంగా బాధపడుతున్నారని చెప్తున్నారు. అప్పుల బాధనే కారణం అనేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఆర్థికంగా బాగున్నారు. వాళ్ళు బంగారు వ్యాపారం చేస్తారు. ముగ్గురు అన్నదమ్ములు బంగారు వ్యాపారం చేస్తారు. బంగారు వ్యాపారంలో బాగా సంపాదించుకున్నారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా కొంతమంది చెప్తున్నప్పటికీ కొంతమంది ఆర్థిక లావాదేవీల్లోనే దెబ్బతినడం వల్ల అప్పుల బాధ ఎక్కువ కావడం వల్ల ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారు. పోలీసులు మాత్రం లూసి వస్తే తప్ప మేము పూర్తి చెప్పలేము. ఇక్కడ ఉన్న వాళ్ళ సమాచారం ఇవ్వడంతో వాళ్ళ బంధువులు ఇంటి దగ్గరికి వచ్చి ఉగాది పండుగ కాబట్టి ఇంకా ఎందుకు వాళ్ళు ఇంకా లేవలేని ఉద్దేశంతో వచ్చి చూశారు. చూసిన తర్వాత నలుగురు వికటజీవులుగా పడి ఉండడంతో మేము వెంట వాళ్ళు మాకు సమాచారం అందించారని పోలీసులు చెప్తున్నారు. ఏమైతేనే మొత్తం వాళ్ళ నాన్న, అక్కడున్న వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికంగా అయితే చెప్తాను. కొన్ని మానసికంగా ఇబ్బంది పడేవాడు అన్నట్లు కొన్ని చెప్తున్నారు. మానసికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా కారణమా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్న దానిలో ఆ కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. అలాగే అక్కడ పూర్తి వచ్చే తప్ప ఒకవేళ ఎవరన్నా హత్య చేసి ఇలా చిత్రీకరించారనే కోణం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ హత్య ఉండదు, ఆత్మహత్యగానే పూర్తిగా కనిపిస్తుంది. అయితే వీళ్ళ ఆర్థిక లావాదేవీలు మానసికంగానే రెండిట్లో ఏదైనా ఉండవచ్చు. పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చి కానీ పూర్తిగా దాన్ని నిర్ధారించలేము. న్యూస్ టీం వచ్చిన తర్వాత ఏం జరిగిందని దానిపై పూర్తిగా మేము సమాచారం అందిస్తామని చెప్పడం జరుగుతుంది. సార్, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.